40,00,00,000 మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన చరిత్ర నరేంద్ర మోడీదైతే, ట్రంప్ తీసుకున్న దరిద్రపు యుద్ధ నిర్ణయం కారణంగా 25,00,000 మంది మళ్ళీ పేదరికంలోకి వెళ్ళబోతున్నారన్నటువంటిది తాజా లెక్క. ఒక యుద్ధం 100 నష్టాలకు దారితీస్తున్న అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌లో 25,00,000 మందిని పేదరికంలోకి నెట్టే ప్రమాదం ఉందని, మానవ పురోగతిపైన యుద్ధం ప్రభావం చూపనుందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి విభాగం తాజా నివేదిక వెల్లడించింది. యుద్ధం కారణంగా ఆసియా పసిఫిక్ అంతటా మానవాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడనుందని తెలిపింది. ప్రధానంగా ఇంధన రవాణా ఖర్చులు భారీగా పెరగడంతో అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయని పేర్కొంది. ఇది సాధారణ ప్రజల కొనుగోలు శక్తిని క్షీణించేలా చేస్తుందని నివేదిక తెలిపింది. ఆహార భద్రత సమస్యగా పరిణమించే అవకాశం ఉందని, ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరగనుందని వివరించింది. ప్రస్తుతం భారతదేశంలో 35.15 కోట్ల మంది పేదరికంలో ఉండగా, సంక్షోభం కారణంగా ఈ సంఖ్య 35.4 కోట్లకు చేరుతుందని పేర్కొంది. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం ఏర్పడిందని, ఫలితంగా ఇంధనంతో పాటు ప్రాణాధార మందులపైన ప్రభావం పడిందని నివేదిక స్పష్టం చేసింది. భారత్లో వైద్య పరికరాలు, మందుల ధరలు 50% మేరకు పెరగనున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఔషధాల ధరలు అంటే మందుల ధరలు 10 నుంచి 15% పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ప్రజల మీద యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా కనిపించబోతోందని చెప్పింది. యుద్ధంతో ఆసియా పసిఫిక్ దేశాలు $299 బిలియన్ మేరకు ఆర్థికంగా నష్టపోతాయని యుఎన్డిపి తన ప్రాథమిక నివేదికలో చెప్పింది.